19 నుంచి మనం చూస్తున్నాం. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్యైన మరియు మగ్దలేని మరియు యేసు శిలువ వద్ద నిల్చుండ్రి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుంటూ చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు చనిపోయే స్థితిలో ఉన్నా కూడా తన కుటుంబాన్ని గురించి ఆలోచన చేశాడు. ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ బాధ్యత. ఈ రోజుల్లో మనం ఎలా బతకాలి అని యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రతి మనిషికి ఎలా బతకాలని ఒక మాదిరిగా ఈ లోకంలో జన్మించాడు. అలాగే మన రక్షణ కోసం మరణించాడు. అలాగే ఈ రోజుల్లో మన కుటుంబ బాధ్యత గురించి ఎంతవరకు నేర్చుకుంటున్నాము, ఎంతవరకు మన కుటుంబం గురించి బాధ్యత ఉంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎవరైనా హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళకున్న ఆస్తుల్ని పంచడానికి, పంపకాలకి కొడుకులు కానీ కూతురు కానీ మీకు ఒక ఎకరం పొలం ఇచ్చేస్తాను, మీకు బిల్డింగ్ ఇచ్చేస్తాను, మీకున్న గోల్డ్ ఇచ్చేస్తాను, ఈవెంట్ డిస్కషన్స్ ఉంటాయి. కానీ నువ్వు ఎలా జీవించాలి, ఆ కూతురు కొడుకు మరి బాప్టిజం తీసుకున్నారా లేదా, అల్లుళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. అందరూ కూడా ఈ లోకంలో ఉన్న ఈ ఆడపరమైన జీవితం కోసమే చూసుకుంటున్నాం. కానీ ఈ కుటుంబ బాధ్యత, ఆత్మీయ బాధ్యత ఎంతవరకు కలిగి ఉంటున్నారు అనేది మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మూడో మాట చూస్తే, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇక్కడ కుమారుడుగా యోహాను చాలా మంచి శిష్యుడుగా ఉన్నాడు యేసుక్రీస్తుకి. చాలా మంది వెన్నుపోటు పొడిచినప్పటికీ యేసుక్రీస్తు వాళ్ళ ఎవరి మీద కోపడకుండా యోహానుని, మరి యేసుక్రీస్తు చనిపోతే మరి మరియమ్మ గారు ఒక్కరైపోతారని చెప్పేసి ఆమె బాధ్యత కూడా మరి మన శిష్యుడైన యోహాన్ని అప్పగించాడు. ఆ రోజు నుంచి, యేసుక్రీస్తు చనిపోయిన రోజు నుంచి మరి యోహాను ఇంట్లో మరి మరియమ్మ ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా టర్కీ దేశంలో మనం చూసుకోవచ్చు. ఇప్పటికి కూడా టర్కీ దేశంలో వాళ్ళు నివసించిన ఆ ఇల్లు కూడా మనం చూసుకోవచ్చు. సో నేను షార్ట్గా గమనిస్తాను. ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత అంటే ఈ రోజున మనం ఎంత సంపాదించాం, ఎన్ని బిల్డింగ్ కట్టే, ఎన్ని కార్లు కొన్నాం, ఎన్ని నగలు పెట్టుకున్నాం, ఇది బాధ్యత అంటే మనకి. కానీ ఆత్మీయ సంబంధమైన బాధ్యత, మన తల్లిదండ్రులు కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, ఎంతవరకు ఆత్మీయతలో ఉన్నారు అనేది మరి ఈ మాట నుంచి నేర్చుకోవాలి. దేవుడి వాక్యం దీవించుగాక. చెప్పాల్సింది ఇచ్చేసారా? ఓకే.